నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. అసెంబ్లీ పిలుపు. చింతకాని మండలంలో తెల్లవారుజామున బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పిలుపుతో కాంగ్రెస్ హామీల అమలుపై చలో అసెంబ్లీ కార్యక్రమానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ అరెస్టులు జరిగాయి. మండల అధ్యక్షుడు కొండా గోపి, ప్రధాన కార్యదర్శి గోదా మంగయ్య, నాయకుడు కోరపల్లి శ్రీనులను పోలీసులు వారి ఇళ్ల వద్ద అదుపులోకి తీసుకున్నారు. బడ్జెట్లో అబద్ధాలు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తల్లాడలో మాట్లాడుతూ బడ్జెట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రయోజనాలను ప్రస్తుతం పూర్తిగా విస్మరించిందని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ సీతారామ ప్రాజెక్టుకు పూర్తిగా 19,000 కోట్లు అవసరమైతే కేవలం 335 కోట్లు కేటాయించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. త్వరలో భూములకు మోక్షం. ఖమ్మం జిల్లాలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సైదా బైనామా దరఖాస్తుల క్రమబద్ధీకరణపై మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. కొత్త ఆర్ఓఆర్ చట్టం 2024 ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి భూమి హక్కులను కల్పిస్తామని హామీ ఇవ్వడం 44,245 మంది దరఖాస్తుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. త్వరలోనే పట్టాల పంపిణీ చేపడతామని మంత్రి తెలపడంతో రైతుల్లో దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. నామపద్యాలు. జాషువా సాహిత్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ప్రముఖ సాహితీవేత్త నామ రామారావు రచించిన నామపద్యాలు నిత్య సత్యాలు సాహితీ సంకలనాన్ని ఎమ్మెల్సీ తాతా మధు ఆవిష్కరించారు. ప్రముఖ సాహితీవేత్త, ఫేమా కన్వీనర్, జాషువా సాహిత్య వేదిక అధ్యక్షుడు మువ్వా శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ పుస్తక ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ప్రాజెక్టు పూర్తికే ప్రాధాన్యం. ఉమ్మడి ఖమ్మంలోని సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడమే తమ ప్రభుత్వ ప్రాధాన్య లక్ష్యమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. 10 ఏళ్ల పాలనలో ప్రాజెక్టులను గాలికొదిలేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం హాస్యాస్పదమని విమర్శించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి మిర్చి ధరలు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి, పత్తి ధరలు పెరిగాయి. కింటా ఏసీ మిర్చి ధర 19,200, కొత్త మిర్చి ధర 19,000, పత్తి ధర 7,600గా నమోదైంది. గత శుక్రవారంతో పోలిస్తే ఏసీ మిర్చి ధర 500, పత్తి ధర 100 పెరిగింది. పూరిళ్లు దగ్ధం. దమ్మపేట మండలం రామచంద్రాపురంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పర్సక వెంకటమ్మ, కల్లూరి బుచ్చమ్మలకు చెందిన తాటాకు ఇళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఆర్పే ప్రయత్నం చేసినా క్షణాల్లోనే ఇళ్లు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ధాన్యం, బట్టలు, నగదుతో పాటు సర్వస్వం కాలి బూడిదైపోయిందని బాధితులు తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం. ఖమ్మం ఖానాపురం సబ్స్టేషన్ పరిధిలో 11 kV అల్లిపురం ఫీడర్ల మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్ 1 నుంచి రోడ్ నెంబర్ 4 వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఏడీ యాదగిరి తెలిపారు. ఉప ముఖ్యమంత్రిని కలిసిన కాంగ్రెస్ నాయకుడు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కను కాంగ్రెస్ నాయకుడు కిలారు అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ప్రకటించిన ఖమ్మం జిల్లా డీసీసీ కమిటీలో కార్యదర్శిగా నియమించి సభ్యునిగా అవకాశం కల్పించినందుకు అనిల్ కుమార్ బట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రైవేట్ విద్యాసంస్థలపై బీఎస్పీ నేత ఆగ్రహం. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యా సంవత్సరం ఇంకా పూర్తి కాకముందే ముందస్తు అడ్మిషన్ చేపడుతున్నాయని బీఎస్పీ నేలకొండపల్లి మండల ప్రధాన కార్యదర్శి బొడ్డు బాబురావు ఆరోపించారు. ఇలాంటి విద్యా సంస్థలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యారంగ సంస్థలపై ధర్నా. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24న ఖమ్మం కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి విజయ్ పిలుపునిచ్చారు. జిల్లా కార్యాలయంలో జరిగిన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యకు 20% బడ్జెట్ కేటాయించాలని, డీఎస్పీ 2003 టీచర్లకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.